ఇది వాస్తవం. ఫీజు రియంబర్స్మెంట్ కన్నా మీరు బకాయిలు పెట్టిపోతే వాటిని మేము శాతగానోడు అసమర్థుడు అదంటారు కదా, చెల్లని నాణానికి గీతలు ఎక్కువ, శాతగానోడికి మాటలు ఎక్కువ. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు లేవా? ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ బ్రదర్. ప్రీవియస్ ఇయర్ బకాయిలు నెక్స్ట్ ఇయర్ కడతాం, అరియర్స్ అంటారు వాటి. అది కామన్ ప్రాక్టీస్. అది గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూస్. గవర్నెన్స్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్. అది వరుసగా ఇప్పుడు మా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తర్వాత మా గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత. మరి మాకు లేకుండానే 4,000 కోట్ల బకాయిలు కట్టినామా లేదా? 10 ఏళ్లలో 20,000 కోట్ల బకాయిలు కట్టినాం. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన కరోనా వల్ల ఎక్కడ పిల్లలకు బకాయిలు పెట్టి ఇబ్బంది పెట్టలేదు. అదే మీరు మాట్లాడితే గత బకాయిలు ఉంటాయి కదా, పాత కొత్త గ్రోల్ ఓవర్ కాకపోతే ఏమైతాయి? మేము అధికారంలోకి వచ్చినాడు 72,000 కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పినాడు. మేము దిగిపోయినాడు 3,52,000 కోట్లు మొత్తం అప్పు. అందులో తీసేస్తే 72,000 తీస్తే మేము చేసింది 2,80,000 కోట్ల అప్పు. న్యాచురల్గా నీకు వస్తుంది కదా, నెక్స్ట్ ఆస్తి వస్తుంది, అప్పు వస్తుంది. మరి మేము అధికారంలోకి వచ్చినాడు మొదటి నెలలో రాష్ట్ర రెవెన్యూ 4,000 కోట్లు, మేము దిగిపోయినాడు 18,500 కోట్లు. ఆస్తి పెంచాము, అప్పు కూడా కొంత పెరిగింది. కానీ దివ్యమైన రాష్ట్రాన్ని చేతిలో పెడితే నడపడం చేతగాక నోటికొచ్చిన మాగుడు. ఇవాళ ఐటీ రంగంలో ఉద్యోగాలు పోతున్నాయి. సమాధానం చెప్తాడా రేవంత్ రెడ్డి? ఎందుకు పోతున్నాయి? ఎందుకు? నీ ప్రభుత్వమే చెప్తుంది కదా, నేను చెప్పడం కాదు. గవర్నర్ అడ్రస్లో, బట్టి విక్రమార్క గారి బడ్జెట్ అడ్రస్లో మీరే చెప్పారు 9,39,000 ఉద్యోగాలు ఉన్నాయి. మరి 9,46,000 నుంచి 9,39,000కు ఎందుకు పడ్డాయి? మీరు ఐటీ హబ్బులు వాడుకోరు, జిల్లాల్లో మేము కట్టిన వాటిని వినియోగించుకోరు. అవి కేసీఆర్ ఆనవాళ్ళు కాబట్టి జీర్ణించుకోలేరు. మేమేం చేయాలి దానికి? తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు కదా. అది వాళ్ళ అంతర్గత ఇష్యూ, మాకేంటి? వాళ్ళు ఏమైనా కొట్టుకొని గుద్దుకొని. నీట్ పరీక్షా పత్రాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా యువత ఇది ఓన్లీ ఒక నీట్ పరీక్షా పత్ర లీకేజీగా ప్రజల్లో వచ్చిన ఈ విద్యార్థి యువతలో వచ్చిన ఇదిగా చూడవచ్చా? లేదు దేశవ్యాప్తంగా ప్రజల్లో ప్రత్యేకించి విద్యార్థి యువత ఫస్ట్ టైం మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక తిరుగుబాటు జెండా, ఏ రాజకీయ పార్టీ అండా లేకుండా తిరుగుబాటు జెండా ఎగిరేసింది దేశ యువత. అది నీట్ అనేది కేవలం ఒక ట్రిగర్గా మాత్రమే పనికొచ్చింది తప్ప అంతకంటే ముందే పేరుకుపోయిన అసహనం, వివిధ రంగాల్లో ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల పేరుకుపోయిన అసహనానికి మొన్న జరిగిన ప్రొటెస్టులు ఒక ప్రతీకగా చూడొచ్చు. మోడీ గారు వారి ప్రభుత్వం వచ్చిన కొత్తలో దేశానికి చెప్పింది ఏమంటే 2022 కల్లా ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. మరి ఇప్పుడు 12 ఏళ్ళు అయింది. ఈ పాటికి 24 కోట్ల ఉద్యోగాలు సృష్టించి ఉండాలి. అది జరిగింటే యువతలో అంత అసహనం ఉండదు. లేదు, జరగలేదు. ఇక చాలా రంగాల్లో వైఫల్యం చెందింది కాబట్టి ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత రోడ్లు ఎక్కాల్సి వచ్చింది. ఇందులో ఇంకొకరి వైఫల్యం కూడా ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ అసమర్థత వల్ల కూడా ఇవాళ వారు ప్రజల్ని మోటివేట్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ప్రజల్ని ఇన్స్పైర్ చేయలేకపోతున్నారు. అందుకే ఒక ఆన్లైన్ స్టార్ట్ అయిన ఒక ఉద్యమం ఇవాళ ఆఫ్లైన్ మారింది, జంతర్ మంతర్ కాడికి వచ్చింది, పార్లమెంట్ చుట్టుముట్టే కాడికి వచ్చింది, ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే కాడికి వచ్చింది. అంటే ఈ దేశ యువత కేసీఆర్ గారు 2020 సంవత్సరంలో చెప్పారు, ఇండియా విల్ రియాక్ట్ జబ్ కభీ జరూరత్ పడతా హై. భారత్ एक उज्जवल देश है, जब कभी जरूरत पड़ता है भारत रियाक्ट करेगा. నిజంగా రోజు కేసీఆర్ గారు 6 ఏళ్ల కింద చెప్పిన మాట ఇవాళ నిజం అని పిల్లలు చూపెడతా ఉన్నారు. సంవత్సరం కిందట నేను బాంబేలో ఒక ఈవెంట్కి వెళ్ళాను. అక్కడ నన్ను అడిగారు, నేపాల్లో జరుగుతున్న తరహాలో భారతదేశంలో కూడా జెన్ జీ ఆందోళన జరిగే అవకాశం ఉందా అని అడిగారు. తప్పకుండా జరుగుతుంది. భారతదేశంలో పిల్లలను పట్టించుకోకపోతే, పిల్లల విషయాన్ని, పిల్లల మనోభావాలను గాయపరిస్తే ఇక్కడ కూడా తిరుగుబాటు వస్తుందంటే నవ్వారు, అవహేళన చేశారు. ఇవాళ ఏం జరుగుతుంది భారతదేశంలో? ఒక్క ఢిల్లీలో కాదు, ఢిల్లీలో జంతర్ మంతర్లో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా దేశంలోని వివిధ నగరాల్లో అగ్గిపుట్టింది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా యువత కథం దొక్కుతున్నారు. ఇది వాస్తవం. ఇది దేశ యువతలో నిండి ఉన్న నిరాశ, నిస్పృహ, దేశంలోని పరిస్థితుల పట్ల వారికి ఉన్న అవగాహనకు నిదర్శనం. ఇది అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఇది ఒక తప్పనిసరైన అర్థం చేసుకోవాల్సిన, ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన ఒక సందర్భం. రాజకీయ వ్యవస్థ కూడా ఒక సవాల్ కదా, ఎందుకంటే రాజకీయ పార్టీలు కాదని వీళ్ళందరూ ఒక సవాల్ కదా. రాజకీయ వ్యవస్థలు ఎప్పటికప్పుడు రాజకీయం అనేది నిశ్చలంగా ఉండదు, చలనశీలంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు డైనమిక్గా పరిస్థితికి అనుకూలంగా మనం కూడా మారుతూ ఉండాలి. వాళ్ళ పిల్లల్లో ఒక నిరాశ, నిస్పృహ ఉంది, అది వాస్తవం. కాబట్టి దాన్ని అర్థం చేసుకుని మనం కూడా పిల్లలు ఏం కోరుకుంటున్నారో వాళ్ళ మనోభావాలు అంటే వాటిని గౌరవిస్తే ఇబ్బంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో మరోసారి మహిళా రిజర్వేషన్ బిల్ని పెడతారో లేదో చూద్దాం బ్రదర్. ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎవరికి క్లారిటీ లేదు. పెడితే గతంలో కూడా మహిళా బిల్లుని సమర్థించాము.
కాబట్టి కొత్తగా సమర్థించేది ఏమీ లేదు. మేము ఆల్రెడీ బిల్ పాస్ అయింది. ఆల్రెడీ మహిళా బిల్ ఎప్పుడో పాస్ అయింది. వీళ్ళు అనవసరంగా మహిళా బిల్లుని డీలిమిటేషన్ కలిపి గందరగోళం చేసి, వాళ్ళు గందరగోళపడి దేశాన్ని గందరగోళం చేసి ఎన్నికల్లో లబ్ధి కోసం తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో ఏదో ఆ రోజు కావాలని స్పెషల్ సెషన్ పెట్టి పాస్ కాకుండా చేసి, వీళ్ళు ట్రై చేసినట్టు ఏదో అయిపోయినట్టు గందరగోళం చేసి వీళ్ళే కన్ఫ్యూజ్ చేసిపోయారు. తప్ప ఎప్పుడో పాస్ అయింది. 2023లోనే బిల్లు పాస్ అయింది. డీలిమిటేషన్ బిల్లు మీరు సపోర్ట్ చేస్తున్నారు? డీలిమిటేషన్ బిల్లు పెడితే కదా బిల్లు ఇంకా పెట్టలేదు కదా. తీసుకొస్తున్నారా? వెంకటేష్ గారు మీకు గుర్తుండాలి ఒకటి, 2014లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ బిల్లు పాస్ అయింది. అందులో ఏముంది? ప్రతి పార్లమెంట్కి అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో పార్లమెంట్కి 2 అసెంబ్లీ సీట్లు పెంచుతామన్నారు. 12 ఏళ్ళు అయింది. పెంచారా? పార్లమెంట్లో చేసిన చట్టానికే దిక్కులేదు ఈ రోజుకి 12 ఏళ్ల తర్వాత. అటు ఈ ప్రభుత్వాన్ని ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్ముతాడు? వీళ్ళేమో మేము పెడతాం బిల్లులో చూసుకోండి 50% ఇప్పుడే రాసుకొస్తా అంటాడు. ఎవరు నమ్ముతారు? బిల్లు పాస్ అయిన దానికి ఇంతవరకు దిక్కులేదు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే, వాళ్ళకి ఎక్కడ అవసరం అక్కడ చేసుకున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్లో డీలిమిటేషన్ చేసుకుంటారు. మరి ఆంధ్ర తెలంగాణలో ఎందుకు చేయరండి? నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా బ్రదర్, మీరు దయచేసి ఇది ఒకటి జాగ్రత్తగా ఆలోచించండి. అసలు అస్సాంలో కూడా చేశారు. అసలు డీలిమిటేషన్ యొక్క తాత్పర్యం, అర్థం ఏంటి? ప్రజలకు అవసరం ఏంటి? డీలిమిటేషన్ ఎందుకు పెట్టారంటే, ఇది ఒక 2 నిమిషాలు వినండి దయచేసి. 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో పొందుపరిచిన నిబంధన ఏంటంటే, ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జనాభా ఎంత పెరిగింది, పెరిగిన జనాభాకి ప్రపోర్షనేట్గా మనం సీట్లు ఎన్ని పెంచాలి అని ఒక క్లాజ్ పెట్టారు. ఇది రాజ్యాంగంలో ఉంది. దాని ప్రకారం 51లో భారతదేశం మొట్టమొదటి సెన్సస్ జరిగిన తర్వాత ఆ రోజు 440 చిల్లర స్థానాలతో మొట్టమొదటి పార్లమెంట్ ఏర్పడ్డది. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత సెన్సస్ జరిగింది 61లో. అప్పుడు ఇంకో 40 సీట్లు పెరిగినాయి, 480 అయినాయి. 71లో మూడోసారి సెన్సస్ జరిగింది. మళ్ళీ ఒక 60 సీట్లు పెరిగినాయి, 543 కాడికి వచ్చినాయి. 71లో ఒక నిర్ణయం తీసుకున్నారు 1971లో. ఏమని? జనాభా చాలా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నది, విస్తృతంగా పెరిగిపోతున్నది, దీన్ని కంట్రోల్ చేయాల్సిందే. అందుకే ఇంకొక 30 ఏళ్ళు నో డిలిమిటేషన్, నో సీట్ ఇంక్రీజ్ అన్నారు. 71 నుంచి 2001 వరకు ఫ్రీజ్ చేశారు. అందుకే మరి 30 ఏళ్ళు మళ్ళీ డీలిమిటేషన్ జరగలేదు. 3 సార్లు జరిగింది దేశంలో. 2001లో వాజ్పేయి గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మరొక 20 ఏళ్ళు పోస్ట్పోన్ చేస్తున్నాం, దీన్ని ఇప్పుడు ముట్టుకోమన్నారు. ఈ 50 ఏళ్ళలో ఏం జరిగింది బ్రదర్? 71 నుంచి 2021 దాకా దక్షిణాదిలో జనాభా తగ్గింది. ఎందుకు? ఫ్యామిలీ ప్లానింగ్ బాగా చేశారు, కుటుంబ నియంత్రణ బాగా పాటించారు. ఉత్తరాదిన పెరిగింది. ఇప్పుడు భారత ప్రభుత్వం ఏమంటుంది? జనాభా అనేది దామాషా ప్రకారం సీట్లు ఇస్తా అంటుంది. ఎట్లా ఒప్పుకుంటాం? దక్షిణాదిలో నువ్వు చెప్పిన మాట పాటించి 1971 తర్వాత కుటుంబ నియంత్రణ చేసుకొని ఒక పిల్లగాడో 2 పిల్లలు కన్నందు పాపానికి ఇవాళ దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిస్తాం అంటే ఎవడుకుంటాడు? ఎందుకు ఊకుంటాడు? నువ్వు చెప్పింది తిన్నందుకు మాకు శిక్ష ఇస్తావు, నువ్వు చెప్పింది తిననోనికి వానికేమో ప్రైజ్ ఇస్తా అంటే ఎవడుకుంటాడా? అందుకే మేమేమంటున్నాం, ఇవాళ భారతదేశ పార్లమెంట్లో, లోక్సభలో మీకు 543 ఉంది నెంబర్. మేమేమంటున్నామంటే, డీలిమిటేషన్ యొక్క ఉద్దేశం ఏంటి? డీసెంట్రలైజేషన్, వికేంద్రీకరణ జరగాలి, ప్రజలకు ఇంకా సన్నిహితంగా, రిప్రజెంటేటివ్ డెమోక్రసీలో ప్రజలకు సన్నిహితంగా పనిచేయాలి నాయకులు. మీకు అవసరం అనుకుంటే, నిజంగానే ప్రజలకు అవసరం అనుకుంటే ఎమ్మెల్యే సీట్లు పెంచండి. దేశంలో 4000, ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎప్పుడు ఎమ్మెల్యేని ప్రజలకి, ఎంపీలు కాదు. ఎంపీలు మొత్తం పార్లమెంట్లో ఢిల్లీ నుంచి ఏమైనా తీసుకొచ్చేది ఎంపీ. ఎమ్మెల్యే సీట్లు పెంచండి. 4000 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి దేశంలో, 6000 చేయండి. మేము వద్దంటున్నాం. ఎంపీలు మీరేమంటున్నారు? ఎంపీలు పెంచి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో కేవలం ఉత్తర భారతదేశంలో ఉండే కొన్ని రాష్ట్రాల్లో ఎవరైతే నెంబర్లు ఎక్కువ వస్తాయో వాళ్ళే మొత్తం కంట్రోల్ చేస్తారు దేశాన్ని అంటే, అది దక్షిణ భారతదేశం గొంతు కోయడం కాదా? అందుకే మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. యూనిఫామ్గా 50% పెంచుతామంటే 24%. నేను మళ్ళీ చెప్తున్నా వెంకటేష్, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పాస్ అయిన పార్లమెంట్లో పాస్ అయిన చట్టాలనే గౌరవించట్లేదు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో పాస్ అయింది, పార్లమెంట్ యాక్ట్. దాన్నే అమలు చేస్తలేవు కదా నువ్వు. అస్సాంలో, జమ్మూ కాశ్మీర్లో డీలిమిటేషన్ చేస్తావు ఎట్లా? ఆంధ్ర తెలంగాణ చేయవట్లా? అట్లా నేను ఎట్లా నమ్మాలి మరి నేను? అందుకే ఈ ప్రభుత్వం బిల్లులో ఏం పెడుతుందో చూసినాకనే మా పార్టీ అభిప్రాయం చెప్తాం. చూద్దాం వాళ్ళు ఏం చెప్తారు, ఏంది డీలిమిటేషన్ నిజంగానే నువ్వు అన్నట్టు 50% పెంచుతారా? ఇప్పటివరకు అంతా ఊహాగానమే కదా, అందరూ అనుకోవడమే తప్ప ఎవరికేం తెలియదు కదా. పెడితే మా నాయకుడు కేసీఆర్ గారు, మేము, మా పార్టీ కూర్చొని సీనియర్ నాయకులందరం కూడా చర్చించుకొని ఏం చేయాలి, ఏం చెప్పాలి, రాజ్యసభలో మా వైఖరి ఏముండాలి, లోక్సభలో మాకు ప్రాతినిధ్యం లేదు అందరికి తెలిసిందే, ఏం చేయాలో చేస్తాం. ఓకే.